హలో ఫ్రెండ్స్, రాజ్యాంగంలో ఇండియన్ పాలిటీలో ఉపవిభాగాలతో కలిపి 25 భాగాలు ఉన్నాయి. ఈ 25 భాగాల గురించి మనకు గ్రూప్స్లో ఏ విధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయో ఈ వీడియోలో చూద్దాము. అన్ని భాగాలు కూడా కవర్ అయిన ఇందులో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీకు కూడా ఒక అవగాహన వస్తుంది పాలిటీలో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పేసి. గ్రూప్స్లో పాలిటీ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. ప్రత్యేకంగా 50 మార్కులు, అదేవిధంగా జనరల్ స్టడీస్ పేపర్లో ఒక 20 మార్కులు పైన, ఆల్మోస్ట్ ఒక 75 మార్క్స్ మనకు పాలిటీ గురించే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సరే చూద్దాం వీడియోలో. ఫస్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో ప్రాథమిక విధుల గురించి ఏ ఆర్టికల్లో వివరించారు? రాజ్యాంగంలో ప్రాథమిక విధుల గురించి ఏ ఆర్టికల్లో వివరించారు? 1. 4th A అనేటువంటి భాగము ఆర్టికల్ 51Aలో ప్రాథమిక విధుల గురించి వివరించడం జరిగింది. 1వ భాగంలో అయితే 1 నుంచి 4 ఆర్టికల్ వరకు భారతదేశ భూభాగం గురించి వివరించడం జరిగింది. 2వ భాగంలో అయితే 5 ఆర్టికల్ నుంచి 11వ ఆర్టికల్ వరకు పౌరసత్వం సిటిజన్షిప్ గురించి వివరించడం జరిగింది. 3వ భాగంలో అయితే ప్రాథమిక హక్కుల గురించి వివరించడం జరిగింది. ఆర్టికల్ 12 నుంచి 35 వరకు. 4వ భాగం అయితే ఆదేశిక సూత్రాల గురించి వివరించడం జరిగింది. ఆర్టికల్ 36 నుంచి 51 వరకు. నెక్స్ట్ 4A భాగం, 4th A భాగంలో ప్రాథమిక విధుల గురించి వివరించడం జరిగింది. ఆర్టికల్ 51A అన్నటువంటిది తెలుపుతుంది. ఇంకా ప్రాథమిక విధుల గురించి అయితే వీటిని సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని పొందుపరచడం జరిగింది. ప్రాథమిక విధులను రష్యా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ విధిని రాజ్యాంగంలో చేర్చడం ద్వారా వీటి సంఖ్య 11కు పెరిగింది. ఇంతకుముందు ఎన్నుండే 10 ప్రాథమిక విధులు నుండే, కానీ 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ విధిని చేర్చడం జరిగింది. అందువల్ల వీటి సంఖ్య 11కు చేరింది. అదేంటంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు గల తమ పిల్లలకు విద్యావకాశాలను ఇచ్చే బాధ్యతను తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు కలిగి ఉంటాడు. ఇది 11వ ప్రాథమిక విధి. 2వ క్వశ్చన్, రాజ్యాంగంలోని 5వ భాగంలో ఏ ఆర్టికల్స్లో కేంద్ర ప్రభుత్వం గురించి వివరించారు? ఆప్షన్ 3 ఆర్టికల్ 52 నుంచి 151 వరకు 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వం గురించి వివరించడం జరిగింది. 3వ క్వశ్చన్, రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వ వివరణను ఎక్కడ పేర్కొన్నారు? ఆప్షన్ 1 6వ భాగము ఆర్టికల్ 152 నుంచి 237 వరకు రాష్ట్ర ప్రభుత్వం గురించి వివరణ ఉంది. 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వం గురించి వివరణ ఉంది. 6వ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఉంది. రాజ్యాంగంలోని 7వ భాగానికి సంబంధించి సరికానిది ఏది? స్టేట్మెంట్ 1, దీనిలో పార్ట్ బి రాష్ట్రాలను పేర్కొన్నారు. స్టేట్మెంట్ 2, ఆర్టికల్ 238లో పార్ట్ బి రాష్ట్రాలను పేర్కొన్నారు. ఈ భాగాన్ని 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ సవరణ చట్టం ద్వారా తొలగించింది. ఈ భాగాన్ని 1956లో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించింది. సరికాని అంశం అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ 3 అనేటువంటిది సరికానిది అంశము. ఎందుకంటే ఈ భాగాన్ని 1956లోనే జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించింది. 1976 దాకా దీని గురించి 7వ భాగంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం వరకు ఇది లేదు. ఓకేనా? సో పార్ట్ బి రాష్ట్రాలను పేర్కొన్నారు 7వ భాగంలో. ఆర్టికల్ 238 పార్ట్ బి రాష్ట్రాలను తెలియజేస్తుంది, కరెక్టే. ఈ భాగాన్ని 1956లో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించింది. సరికాని అంశం ఏంటంటే ఆప్షన్ 3. 5th క్వశ్చన్, రాజ్యాంగంలో కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఎక్కడ వివరించారు? ఆప్షన్ 1 కేంద్రపాలిత ప్రాంతాలంటే 8వ భాగం. ఓకేనా? 8వ భాగం ఆర్టికల్ 239 నుంచి 242 వరకు. ఆర్టికల్ 239 ఏం తెలియజేస్తుందంటే కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన గురించి తెలియజేస్తుంది. 239A పాండిచ్చేరి కేంద్రపాలిత శాసనసభ మంత్రిమండలి గురించి తెలియజేస్తుంది.
239A ఏ 239AA ఢిల్లీకి గల ప్రత్యేక ప్రతిపత్తి గురించి తెలియజేస్తుంది. 239A సబ్ క్లాస్ బి అనేటువంటిది లేదా 239AB అనేటువంటిది ఢిల్లీకి గల ప్రత్యేక అధికారములను హరించివేయు అధికారం గురించి తెలియజేస్తుంది. 239B పాండిచ్చేరికి సంబంధించి ఆర్డినెన్సులు జారీ చేయ అధికారం. 240 కొన్ని కేంద్రపాలిత ప్రాంతములపై రాష్ట్ర ఆర్డినెన్సులు జారీ చేయుట. 241 కేంద్రపాలిత ప్రాంతంలో హైకోర్టు గురించి. 242 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు అని చెప్పడం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని 9వ భాగం సమగ్ర వివరణను ఏ ఆర్టికల్స్లో పేర్కొన్నారు? రాజ్యాంగంలోని 9వ భాగం సమగ్ర వివరణను ఏ ఆర్టికల్స్లో పేర్కొన్నారు? ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆర్టికల్స్ 243, 243A నుంచి 243O వరకు అని చెప్పాలి. ఆప్షన్ 1 అనేటువంటిది చెప్పొద్దు. ఆర్టికల్ 243A టు 243O అని చెప్పొద్దు. ఆర్టికల్ 243, 243A నుంచి 243O వరకు. 243లో నిర్వచనాలు ఉన్నాయి. 243 అనేటువంటిది గ్రామసభ అధికారములు. 243B పంచాయతీల వ్యవస్థ. 243C పంచాయతీల నిర్మాణము. 243D సీట్ల రిజర్వేషన్ గురించి. 243E పంచాయతీల కాలపరిమితి గురించి. 243F సభ్యత్వానికి అనర్హత గురించి. 243G పంచాయతీల అధికారములు, హక్కులు, బాధ్యతల గురించి తెలియజేస్తాయి. 243H అనేటువంటిది పన్నులు, నిధుల గురించి చెప్తుంది. 243I పంచాయతీల ఆర్థిక స్థితికై ఆర్థిక కమిషన్ గురించి తెలుపుతుంది. 243J ఆడిటింగ్ గురించి. 243K అనేటువంటిది రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ విధంగా ఉంటుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క బాధ్యత గురించి తెలుపుతుంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. రాజ్యాంగంలోని 9A భాగానికి సంబంధించి సరికానిది. ఆప్షన్ 3 అనేటువంటిది తప్పు అవుతుంది. ఓకేనా? రాజ్యాంగంలోని 9A భాగం అనేటువంటి దేని గురించి తెలుపుతుంది? ఇక్కడ పట్టణ స్థానిక సంస్థల గురించి తెలుపుతుంది, మున్సిపాలిటీల గురించి తెలుపుతుంది. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి అయితే 9వ భాగమే తెలుపుతుంది. ఓకేనా? దీన్ని పివి నరసింహారావు ప్రభుత్వం రాజ్యాంగానికి చేర్చింది 9A భాగం గురించి. కరెక్టే. ఈ భాగాన్ని 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992 ద్వారా చేర్చారు. కరెక్టే. ఈ భాగంలో పట్టణ నగర ప్రభుత్వాల గురించి పేర్కొన్నారు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఇది తప్పు స్టేట్మెంటు. రాజ్యాంగంలోని పట్టణ నగర ప్రభుత్వాల వివరణ గురించి ఏ ఆర్టికల్స్లో పేర్కొన్నారు? ఆప్షన్ 2 ఆర్టికల్స్ 243P నుంచి 243ZG వరకు పేర్కొనడం జరిగింది. 243, 243A నుంచి 243O వరకు పంచాయతీల గురించి తెలిపితే 243P నుంచి 243ZG వరకు. ఓకేనా? 243ZG ఏం తెలుపుతుందంటే మున్సిపల్ ఎన్నికలపై న్యాయస్థానం జోక్యంపై పరిమితుల గురించి తెలుపుతుంది. ఇవి గుర్తుంచుకోవాలి. రాజ్యాంగంలోని 9B భాగానికి సంబంధించి సరికానిది. 9B భాగానికి సంబంధించి సరికానిది. ఆప్షన్ 4 అనేటువంటిది సరికాని అంశం అవుతుంది. ఓకేనా? 9B భాగం అనేటువంటిది సహకార సంఘాలకు రాజ్యాంగ భద్రత గురించి తెలుపుతుంది. ఈ భాగాన్ని 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. దీన్ని మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో రాజ్యాంగానికి చేర్చడం జరిగింది. 9th అనేటువంటిది 9వ భాగం అనేటువంటిది పంచాయతీరాజ్ వ్యవస్థ. 9A భాగం అనేటువంటిది మున్సిపాలిటీల గురించి. 9B భాగం అనేటువంటిది సహకార సంఘాల రాజ్యాంగ భద్రత గురించి తెలుపుతుంది. సహకార సంఘాల గురించి వివరణను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్లో పేర్కొన్నారు? సహకార సంఘాల గురించి వివరణను ఏ ఆర్టికల్స్లో పేర్కొన్నారంటే ఆప్షన్ 2 ఆర్టికల్స్ 243ZH నుంచి ఆర్టికల్ 243ZT వరకు పేర్కొనడం జరిగింది. రాజ్యాంగంలోని 10వ భాగానికి సంబంధించి సరైంది ఏది? ఆప్షన్ 4 అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. 1 మరియు 2 స్టేట్మెంట్లు కరెక్టే. రాజ్యాంగంలోని 10వ భాగం ఆర్టికల్స్ 244, 244Aలో వివరించడం జరిగింది. ఇందులో షెడ్యూల్డ్ ప్రాంతాలు,
షెడ్యూల్డ్ తెగల పాలన గురించి వివరించారు. 244 షెడ్యూల్డ్ మరియు ఆదివాసీ ప్రాంతంలో పరిపాలన గురించి. 244A అనేటువంటిది అస్సాంలోని గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించడం గురించి చెప్పడం జరిగింది. రాజ్యాంగంలోని 11వ భాగానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? సరికాని అంశం ఏమడుగుతున్నాడు? ఇది కేంద్ర రాష్ట్రాల శాసన పరిపాలన సంబంధాలను వివరిస్తుంది 11వ భాగం. ఈ భాగాన్ని ఆర్టికల్స్ 245 నుంచి 263 మధ్య వివరించారు. ఆర్టికల్స్ 246 నుంచి 256 మధ్య పరిపాలన సంబంధాల గురించి వివరించారు. ఆర్టికల్ 245 నుంచి 255 మధ్య శాసన సంబంధాలను వివరించారు. సో 13వ క్వశ్చన్ 11వ భాగానికి సంబంధించి అయితే ఇది సరికాని అంశము. ఆప్షన్ 3 అనేటువంటిది సరికాని అంశము. ఎందుకంటే ఆర్టికల్స్ పరిపాలన గురించి ఆర్టికల్స్ 245 నుంచి 255 వరకు, అంటే 245 నుంచి 255 వరకు ఉంటే ఇక్కడ మనకు కరెక్ట్ అయ్యేది. ఓకేనా, 255 వరకు ఉంటే కరెక్ట్ అయ్యేది పరిపాలన సంబంధాల గురించి. సో ఆర్టికల్స్ 245 నుంచి 245కు శాసన సంబంధాలు వివరించారు. సో 245 టు 263 మధ్య కేంద్ర రాష్ట్ర పరిపాలన వివరాలు అనేటువంటిది ఇది కరెక్టే. కేంద్ర రాష్ట్రాల శాసన పరిపాలన సంబంధాలు వివరిస్తుంది కరెక్టే. ఇక్కడ ఆర్టికల్స్ తప్పుగా ఉన్నవి 245 నుంచి 255 అంటే అవుతుంది కాబట్టి ఇది తప్పు స్టేట్మెంటు. సో సరికాని స్టేట్మెంటు ఇదే అవుతుంది మనకు. రాజ్యాంగంలోని 11వ భాగంలో ఏ ఆర్టికల్స్లో కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు వివరించారు? కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు ఇంతకుముందు చెప్పినట్టే. సో కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు ఆర్టికల్స్ 245 నుంచి 255 మధ్య వివరించడం జరిగింది. 11వ భాగం ఆప్షన్ 2. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ మధ్య కేంద్ర రాష్ట్ర పరిపాలనా సంబంధాలు వివరించారు? ఆప్షన్ 1 256 నుంచి 263 వరకు. ఓకేనా, 256 నుంచి 263 వరకు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాల గురించి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారు? ఆప్షన్ 2. ఓకేనా, 12వ భాగం ఆర్టికల్స్ 264 నుంచి 300A వరకు ఆర్థిక సంబంధాల గురించి పేర్కొన్నారు. ఈ 300A దేని గురించి తెలుపుతుంది? ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కుగా గుర్తింపు పొందింది. ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కుగా గుర్తింపు పొందింది. ఆర్థిక సంబంధమైన విషయాలు, అదేవిధంగా పరిపాలనమైన సంబంధ విషయాలు ఏ ఆర్టికల్స్లో ఉన్నాయి, శాసన సంబంధమైనటువంటి విషయాలు ఏ ఆర్టికల్లో ఉన్నటువంటిది మనము ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. భారత రాజ్యాంగంలో అంతర్రాష్ట్ర వర్తక వాణిజ్యం గురించి వివరణ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1. ఓకేనా, 13వ భాగం ఆర్టికల్స్ 301 నుంచి 307 వరకు ఉంది. అంతర్రాష్ట్రీయ వర్తక వాణిజ్యాలు 301 స్వేచ్ఛా వాణిజ్యం గురించి తెలుపుతుంది. 302 స్వేచ్ఛా వాణిజ్యంపై పార్లమెంటు ఆంక్షలు విధించవచ్చని తెలుపుతుంది. ఆర్టికల్ 303 స్వేచ్ఛా వాణిజ్య నియంత్రణపై చట్టసభల అధికారాలపై నియంత్రణ గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 304 అంతర్రాష్ట్రీయ వాణిజ్యంపై రాష్ట్ర ప్రభుత్వంలో ఆంక్షలు తెలుపుతుంది. 305 వర్తక వాణిజ్యాలపై రాష్ట్రంలో గుత్తాధిపత్యం గురించి తెలుపుతుంది. అదేవిధంగా 306ను ఆర్టికల్ తొలగించడం జరిగింది. 307 స్వేచ్ఛా వాణిజ్య పర్యవేక్షణ సంఘం గురించి తెలుపుతుంది. కేంద్ర రాష్ట్ర సర్వీసుల గురించి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారు? 14వ భాగంలో పేర్కొనడం జరిగింది. అయితే ఆర్టికల్స్ మనం గుర్తుంచుకోవాలి. ఏ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ 308 నుంచి 323 వరకు అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 14వ భాగం ఆర్టికల్ 308 నుంచి 323. 323 అనేటువంటిది పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నివేదికల గురించి తెలుపుతుంది. 320 అనేటువంటిది పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి తెలుపుతుంది. 315 అనేటువంటిది కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి తెలుపుతుంది. 316 అనేటువంటిది సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకం గురించి తెలుపుతుంది. అదేవిధంగా 308, 309 అనేటువంటిది ఏం జరుపుతుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకం గురించి తెలుపుతుంది. 312 ఏం తెలుపుతుంది అని అంటే అఖిల భారత సర్వీసుల గురించి తెలుపుతుంది. IAS, IPS గురించి తెలిపే ఆర్టికల్ ఏంటంటే 312. ఓకేనా.
అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి 315 గురించి తెలుపుతుంది. 320 అనేటువంటిది పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధుల గురించి తెలుపుతుంది. ఓకేనా. మొత్తానికి కేంద్ర రాష్ట్ర సర్వీసుల గురించి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారని అంటే 14వ భాగం ఆర్టికల్ 308 నుంచి 323 వరకు పేర్కొన్నారు. పరిపాలనా ట్రిబ్యునల్ల గురించి రాజ్యాంగంలో ఎక్కడ వివరించారు? పరిపాలనా ట్రిబ్యునల్ల గురించి రాజ్యాంగంలో ఎక్కడ వివరించారంటే 14th ఏ భాగంలో వివరించడం జరిగింది. అయితే 323A 323B కాబట్టి ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 14th ఏ భాగంలో ట్రిబ్యునల్ గురించి వివరించారు. ఆర్టికల్స్ 323A 323B అనేటువంటిది తెలుపుతుంది. 323A అయితే ఏం చెప్తుంది? పరిపాలన న్యాయస్థానంల గురించి తెలుపుతుంది. 323B ఏం తెలుపుతుంది అంటే అదర్ ట్రిబ్యునల్స్ గురించి, ఇతర ట్రిబ్యునల్స్ గురించి తెలుపుతుంది. రాజ్యాంగానికి 14th ఏ భాగాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? రాజ్యాంగానికి 14th ఏ భాగము ఆప్షన్ 4. ఓకేనా. 42వ రాజ్యాంగ సవరణ చట్టము 1976. ఈ రాజ్యాంగ సవరణ చట్టంలో మనం మినీ రాజ్యాంగం అని కూడా అంటాం. ఇందులోనే చాలా అంశాలు రాజ్యాంగంకు చేర్చడం జరిగింది, కొన్ని తొలగించడం జరిగింది. ఓకేనా. ఇవి మనం గుర్తుంచుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ గురించి రాజ్యాంగంలో ఎక్కడ వివరించారు? 15వ భాగం అనేటువంటిది మన కేంద్ర ఎన్నికల సంఘం తెలుపుతుంది. అయితే ఆర్టికల్స్ ఏం తెలుపుతాయి అనేటువంటిది ఇక్కడ చూసుకోవాలా. ఆప్షన్ 2. ఓకేనా. 15వ భాగము ఆర్టికల్స్ 324 నుంచి 329 వరకు మనకు కేంద్ర ఎన్నికల సంఘము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గురించి తెలుపుతుంది. 324 ఏం తెలుపుతుంది? ఎన్నికల కమిషన్ అధికారంలో గురించి తెలుపుతుంది. 325 ఓటర్ల జాబితా అందరికీ ఒకటే అని తెలుపుతుంది. 326 అనేటువంటిది వయోజన ఓటు హక్కు గురించి తెలుపుతుంది. 327 అనేటువంటిది చట్టసభలకు ఎన్నికలకు సంబంధించి పార్లమెంటు అధికారంలో గురించి తెలుపుతుంది. 327 ఆర్టికల్. 328 ఏ తెలుపుతుందంటే ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర శాసనసభల అధికారంలో గురించి ఆర్టికల్ 328 తెలుపుతుంది. 329 ఏం తెలుపుతుంది? న్యాయస్థానంల జోక్యంపై ఆంక్షలు అనేటువంటిది తెలుపుతుంది. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక సదుపాయాల గురించి రాజ్యాంగంలో ఎక్కడ వివరించారు? 1. 16వ భాగం ఆర్టికల్ 330 నుంచి 342 వరకు ఆర్టికల్ 330 నుంచి 342 వరకు తెలుపుతుంది. 330 షెడ్యూల్డ్ కులాలు, తెగలకు లోక్సభలో రిజర్వేషన్ గురించి. 331 అనేటువంటిది ఆంగ్లో ఇండియన్లకు లోక్సభలో రిజర్వేషన్ గురించి. 332 అనేటువంటిది రాష్ట్ర శాసనసభలలో షెడ్యూల్డ్ తెగలు, కులాలకు రిజర్వేషన్ల గురించి. 333 అనేటువంటిది ఆంగ్లో ఇండియన్లకు రాష్ట్ర అసెంబ్లీలో సీట్ల రిజర్వేషన్ గురించి. అయితే ఈ ఆంగ్లో ఇండియన్లకు మనము రిజర్వేషన్లు అనేటువంటిది రీసెంట్గా మనము తొలగించినాము. ఓకేనా. రాజ్యాంగంలో అధికార భాష గురించి ఎక్కడ పేర్కొన్నారు? 3. ఓకేనా. 17వ భాగం ఆర్టికల్ 343 నుంచి 351 వరకు అధికార భాష గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 343 కేంద్ర ప్రభుత్వం అధికార భాష గురించి. 344 అధికార భాషపై పార్లమెంటరీ కమిషన్ మరియు సంఘం నియామకం గురించి. 345 రాష్ట్రంల అధికార భాష లేక భాషల గురించి. 346 వివిధ రాష్ట్రాల మధ్య మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరముల గురించి తెలుపుతుంది. రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితి అధికారాలకు సంబంధించి సరికాని అంశం అనేటువంటిది అడుగుతున్నాడు. కానీ సరికాని అంశం ఏంటంటే ఆప్షన్ 1 అనేటువంటిది సరికాని అంశం అనేటువంటిది అవుతుంది. ఓకేనా. సో 18వ భాగంలో ఉన్నాయి ఆర్టికల్స్. 18వ భాగంలో అత్యవసర పరిస్థితి అధికారాల గురించి ఉన్నాయి మనకు. సో ఆర్టికల్ 352 నుంచి 360 వరకు మనకు తెలుపుతుంది. ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు.
ఆర్టికల్ 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని వివరిస్తారు. అదేవిధంగా ఆర్టికల్ 356 మనకు ఏ విధంగా ఏది తెలుపుతుందంటే రాష్ట్రపతి పాలన గురించి తెలుపుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ 17వ భాగంలో అనేటువంటిది తప్పు. ఓకేనా, 17వ భాగం ఆల్రెడీ మనకు అధికార భాషల గురించి తెలిపింది. ఎప్పుడైతే అత్యవసర పరిస్థితి వస్తుందో మనం అది 18వ భాగం అని చెప్పాలా. ఆర్టికల్స్ 352 నుంచి 360 వరకు అని చెప్పాల్సి ఉంటుంది. రాజ్యాంగాన్ని సవరించే విధానం గురించి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారు? ఆప్షన్ 1. ఓకేనా, రాజ్యాంగ సవరణ విధానం అని అంటే ఆర్టికల్ 368 అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఆర్టికల్ 368 20వ భాగం. ఏ రాజ్యాంగం నుంచి అంటే దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి ఇది మనం గ్రహించాం. రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని దక్షిణాఫ్రికా, సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి మనం గ్రహించడం జరిగింది. రాజ్యాంగంలోని 21వ భాగానికి సంబంధించి సరైంది ఏది? ఆప్షన్ 4 అనేటువంటిది. ఓకేనా, కొన్ని రాష్ట్రాలకు కల్పించిన తాత్కాలిక ప్రత్యేక రక్షణల వివరణ గురించి 21వ భాగం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 369 నుంచి 392 మధ్య వివరణ ఉంది. ఓకేనా, 392 మధ్య వివరణ ఉంది. 369 నుంచి 392 వరకు. 369 రాష్ట్ర జాబితాలోని అంశంలపై పార్లమెంటు తాత్కాలికంగా శాసనం చేయవచ్చని. సో 370 అయితే మనకు జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన తాత్కాలిక నిబంధనలు. రీసెంట్గా మనం 370 ఆర్టికల్ను తొలగించినాం. అదేవిధంగా 371D ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు. 371E ఆంధ్రప్రదేశ్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 369 నుంచి 392 మధ్య ఉంది. కొన్ని రాష్ట్రాలకు కల్పించిన తాత్కాలిక ప్రత్యేక రక్షణల వివరణ. రాజ్యాంగంలోని 22వ భాగానికి సంబంధించి సరికాని అంశం ఏంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ సరైన అంశాలు అయితే చూద్దాము. ఆర్టికల్ 393 నుంచి 395 మధ్య వివరించారు. ఇది కరెక్ట్ అంశమే. రాజ్యాంగ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ గురించి వివరిస్తుంది. ఇది కూడా కరెక్ట్ అంశమే. సో ముసాయిదా రాజ్యాంగ ప్రతి గురించి అనేటువంటిది ఇది సరికాని అంశము. ఓకేనా, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. హిందీ భాషలోకి సాధికార రాజ్యాంగం తర్జుమా గురించి కూడా వివరిస్తుంది. ఇది 22వ భాగం. సో 22వ భాగానికి సంబంధించి అయితే ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్, కింద పేర్కొన్న వాటిలో సరైంది ఏది? సో అమెరికా రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అని పేర్కొంటారు. కరెక్ట్ స్టేట్మెంటే. బ్రిటన్ రాజ్యాంగాన్ని అదృఢ రాజ్యాంగం అని పేర్కొంటారు. కరెక్ట్ స్టేట్మెంటే. భారత రాజ్యాంగాన్ని ఆర్టికల్ 368 ప్రకారం సవరిస్తారు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో ఆప్షన్ 4 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు ఈ 368వ అధికరణ భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం సౌత్ ఆఫ్రికా నుంచి మనము గ్రహించాము.